శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పరహాబాద్ చౌరస్తా వద్ద అడవిలో చెలరేగిన మంటలు చెలరేగాయి. దీంతో మంటలను ఆర్పేందుకు ఫారెస్ట్ సిబ్బంది అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు 15 మంది సిబ్బందితో మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇవాళే సలేశ్వరం జాతర చివరి రోజు కాగా సాయంత్రం 7 గంటలకు ముగియబోతోంది. సలేశ్వరం జాతరకు వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో అడవిలో మంటలు చెలరేగడంతో ఆందోళన నెలకొంది. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిలో అడవిలో మంటలు చెలరేగాయి. అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. సుమారు 15 మంది సిబ్బందితో ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, ఏంటిది ఇలా జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? అలాగే ఫైర్ సిబ్బంది కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పరిస్థితిని అదుపు చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? జనిమా వరుస అగ్ని ప్రమాదాలకు నల్లమల అటవీ ప్రాంతం కేంద్రంగా మారుతుంది. వేసవి ప్రారంభంలోనే ఈ యొక్క అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరడం స్థానికులతో పాటు పర్యాటకులకు కూడా తీవ్ర ఆందోళన కలిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఒకవైపు పరహాబాద్ చౌరస్తా నుంచి కూడా సలేశ్వరం జాతర గత 3 రోజుల నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా మంటలు అంటుకోవడంతో ఇటు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఎత్తున కూడా వాటిని ఆర్పేందుకు ప్రయత్నం చేసుకోవడం. అయితే ఇప్పటికే 15 మంది సిబ్బందితో మంటలు ఆర్పేందుకు అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో డిఎఫ్ఓ ఏకే పోలీసులంతా కూడా అర్ధరాత్రి నుంచి కూడా పనిచేసుకోవడం. తెల్లవారుజామున సరిగ్గా 3:30 గంటల సమయంలో యొక్క అగ్ని ఆదేశించినట్టు కూడా అధికారులు అంచనా వేసిన పరిస్థితి. గతంలో కూడా యొక్క శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి పైన కూడా ఈ పరహాబాద్ చౌరస్తా వద్ద కూడా గతంలో కూడా చాలా సార్లు మంటలు చెలగాయి. అయితే ఇది ఆ వేసవి ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క మంటల కొనసాగింపు పరపాటిగా మారినటువంటి నేపథ్యంలో ఇటు అటవీ శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇటు మంటలు మాత్రం ఎక్కడికక్కడ చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సలేశ్వరం జాతరకు వెళ్ళేటువంటి పబ్లిక్ యొక్క అగ్ని ప్రమాదాన్ని కూడుకున్నారా లేదంటే ఇతర కారణాలు ఏమైనా అని చెప్పి ఇప్పటికే డిఎఫ్ఓ అధికారులు ఒక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఈ సలేశ్వరం జాతర కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇటు తెలంగాణ, ఆంధ్ర, నల్గొండ ఈ యొక్క ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదం జరగడం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికైతే అధికారులు మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగింది. రానున్న రోజుల్లో ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా మాత్రం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం గతంలో ఒక 4-5 రోజుల కిందట కూడా సేమ్ యొక్క అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలు ఆపినప్పటికీ కూడా ఒక్కసారిగా గాలి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చెలరేగినట్లు కూడా అధికారులు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. అయితే ఈ రోజు మరోసారి మంటలు చెలరేగడంతో ఒకవైపు అధికారులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిశంకర్.